ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్నేహితుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నటువంటి స్నేహితుల మధ్య సరదాగా మొదలైనటువంటి సంభాషణ మద్యం మత్తుతో అది వికటించింది. మాట మెరిగింది. దాంతో కక్ష పెంచుకునే ఆ ఇద్దరు మిత్రులు మరొక మిత్రుణ్ణి దారుణంగా కొట్టి హతమార్చినటువంటి ఘటన కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లా కొడిమాల మండలం పూడూరుకి చెందిన రాజశేఖర్ అనేటువంటి యువకుడు మెకానిక్గా జీవనోపాధి పొందుతున్నాడు. ఆ ఇరుగు పొరుగున ఉన్నటువంటి సమీప స్నేహితులతో సరదాగా గడుపుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గత ఆదివారం స్నేహితుల దినోత్సవం పక్కా ప్లాన్తో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. దీంతో ఒక దగ్గర కలుసుకున్నారు, పార్టీ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా మాట పెరిగింది. ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో దారుణంగా హతమార్చి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన కలకలం రేపుతుంది. దీంతో కఠినంగా నిందితులను శిక్షించాలంటూ మృతుని బంధువులు ఆందోళన చేశారు, రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. డిఎస్పీ రఘుచందర్, జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్ రంగంలో దిగింది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. మద్యం మత్తు, గంజాయి మత్తు ఎంత దారుణానికి ఒడిగడుతుంది అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దగ్గరి మిత్రులే కలిసి సరదాగా గడుపుదాం అనుకున్నారు. మద్యం మత్తు ప్రభావంలో కొట్టుకుపోయారు. దగ్గరి స్నేహితుడిని హతమార్చారు. ఇది చర్చ తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. కొడిమాల ఎస్ఐ గారికి ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఉప్పుడూరు గ్రామంలో వీరప్ప గుడి దగ్గర ఒక వ్యక్తి చనిపోయి ఉన్నారని ఆ సమాచారాన్ని అందుకొని మన పోలీసు వారు ఇక్కడికి వచ్చి వీరప్ప గుడి ఉండగా అందులో రాజశేఖర్ అనే ఒక యువకుడు 26 సంవత్సరాలు అతను రక్తం మడులో పడి ఉన్నాడు. ఆ డెడ్ బాడీ పరిశీలిస్తే ఏంటంటే అతని మీద కొద్దిగా పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుంది. అతని బండి కూడా డ్యామేజ్ అయ్యి ఉంది. దాని మీద ఇప్పుడు వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుంటున్నాం. రాత్రి అతనితో ఎవరెవరు తిరిగిండ్రు, తాగిన మైకంలో ఏమైనా అయిందా దాని మీద విచారణ చేస్తున్నాం. అతి త్వరలో దీని కేసును కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.